కేసు పోలీసు వాళ్ళని కూడా తెచ్చుకొచ్చావు నువ్వు అంతే. మాకెవరు లేరు. మీ అన్న ఎస్సీ అయితే దేనికి పోలీసు వాళ్ళని తీసుకు ఎంత ఎన్ని లక్షలు ఇచ్చావు నాకు? నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు నాకు ఇచ్చావా డబ్బులు? ఎవరికి ఇచ్చినవా? నేను ఒప్పుకోలేదు. నాకు ఇచ్చావా నువ్వు డబ్బులు? ఎంత ఇచ్చావు నువ్వు? బెమ్మీ కాడు కాదు నాకు. ఇప్పుడు ఇటు మందలేదు చెప్పు, లేకపోతే నేను కేసు పెడతా ఈరోజు పోయి. సోమవారం కాదు, నేను ఇప్పుడు వచ్చినాగా మాట్లాడు, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎంతమంది జీవితాలు తాడుకు. నువ్వు అమ్మాయిలు పిచ్చిగాడు ఉంది. ఇంకొక అమ్మాయిని మాట్లాడాను అన్నావు. నువ్వు అన్నవాలేదు. ఇప్పుడు అమ్మాయి కూడా మాట్లాడతా. అమ్మాయిని మాట్లాడమన్నావు నన్ను. నేను వంగపోయాక ఆడకంట ఎవరిదా బండి ఉందాడా? ఎవరు బండి ఉందాడా? నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన పనికి చిన్న వ్యవహారం చేసి నీ వల్ల ఇప్పుడు నా కాపురం పోయింది. నేనేం చేయాలి? నీ అమ్మ బడవ ఇంట్లోకి రావటము, ఇంట్లో చేయటం, బండి మీద ఎక్కిపోయిన మని నువ్వు నన్ను కావాలంటము అవన్నీ ఒట్టిదేనా? ఇప్పుడు నా తెలియదు. ఇప్పుడు నా జీవితం ఏమైంది? రేపు కాదు, ఇప్పుడు కాదు. నాకు నా ఉండలు అయితే బీరువాలు అన్ని ఉండలా, టీవీలు అన్ని. ఆ రోజు ఇంట్లోకి రావటం మా పిల్లకాయలను బెదిరించావంటగా నువ్వు. ఇప్పుడు బెదిరించి నీదేం కదా నేను వెళ్ళిపోయింది. డబ్బులు అంటే నాకు ఇచ్చావా వాడికి ఇచ్చావా? బెమ్మకి ఆడకంట ఎవరిదా బండి ఉందాడా? ఎవరు బండి ఉందాడా? నువ్వు చేసిన పనికి చిన్న వ్యవహారం చేసి ఆ రోజు పిలిచాడు. మన బండి మీద పోయినాము. ఇప్పుడు అవన్నీ చెప్పాక మీకిద్దరికి సంబంధం ఉంది అని నన్ను వదిలేసి నేను బండి బాధలు ఊరు ఉన్నీలా. నన్ను నా పరిస్థితి ఏందో సామాన్ వేడ ఇరకపోయింది. నీ వల్ల నేను రాలేకపోయినా ఎడకే. చేసేది కాదు చెప్తున్నా. నేను చేయటానికి కాదు. ఇప్పుడు నా సామాన్ నీ వల్ల పోయింది కాబట్టి నాకు ఇడిపి అది. హలో చెప్పేది కాదు. నా సామాన్ నాకు ఇప్పిస్తావా? నేను కేసు పెట్టమంటావా? ఇప్పించి అది నువ్వు నన్ను గలాటు చేసావు. ఆ గలాటు వల్ల ఎవరు బండి మీద తీసుకెళ్ళి నన్ను బలవంతం చేసావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు అడ్డం తిరుగుతావు ఎందుకు? నువ్వే మా ఇంటికి వచ్చే ఎదిగిన ఆడపిల్లలను చూడకుండా బెదిరించింది నువ్వే. మమ్మల్ని అన్యాయం చేసింది నువ్వే. నువ్వు కాక ఎవరా? రేపు మాట్లాడు. మొత్తం ఉండే సామాను, నా సామాను నాకు ఇడిపి. ఏంది రేపు వచ్చేది? ఇప్పుడు వచ్చానుగా. ఇప్పుడు సమాధానం చెప్పు. ఏందే ఆదివారం కాదు. నాకు అవన్నీ అనవసరం. నువ్వు అన్నీ నాకు కావాలి అంతవరకే. నువ్వు కావాలి, నువ్వు చేయాలని. ఇప్పుడు నా కాపురం తీసేసింది. నన్ను చెట్ల పాలు చేసావు నువ్వు నన్ను. ఏందే దగ్గరుండి ఇప్పించేది కాదు. ఆదివారం వచ్చి నేను ఒక్కదాన్ని ఇప్పుడు వచ్చానుగా. ఇప్పుడు కావాలి తీసి. చెప్పేది కాదు చెప్పు. లేకపోతే మాత్రం కేసు పెడతా నేను. ఆడదాని కాడికి వచ్చి నువ్వు వ్యవహారం చేసి ఇప్పుడు నువ్వు అనలేదంటే సరిపోద్దా? చెప్పు. ఇప్పించేది కాదు. నాకు న్యాయం చేయాలి. నువ్వు నీ వల్ల నేను కాపురం చేసింది. కాపురం పోయింది. కట్టాలి. ఎంత కట్టాలి నాకు తెలియదు. ఎప్పుడు నువ్వు చేసిన పనికి ఇడిపోయాము మేము.
సరే నేను ఓనర్తో మాట్లాడతాను ఆదివారం. ఆదివారం కాదు, ఇప్పుడు నేను వచ్చానుగా, ఇప్పుడు నాకు ఇప్పి. కదా నాకు ఫోన్ చేసింది, ఆదివారం మాట్లాడతాలే. నేను మాట్లాడతాలమ్మా ఇప్పుడు. మాట్లాడేది పో కాదు, నువ్వు నాకు చెప్పు సమాధానం. ఇప్పుడు ఎట్టే ఎందుకు వెళ్ళావు? నేను ఇక్కడ ఆడపిల్ల, నేను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోతా. ఆదివారం సోమవారం నేను మాట్లాడేదో ఒకటి చేపిస్తా పో. నేను నిన్ను వదిలిపెట్టను, నిన్ను నా కాపురం తీసావు కాబట్టి ఒక అమ్మాయి జీవితం కూడా పాడు చేస్తున్నావు నువ్వు. ఆందోళన అంటే అంత చీపుగా కనిపిస్తున్నావు నానిక. శాంతి కాదు, నాకు సమాధానం కావాలి. అది ఇప్పుడు వచ్చానుగా నేను. ఇప్పుడు ఫోన్ కాదు నువ్వు చేసింది, ఇప్పుడు కాదు ఫోన్. నీకు ఎన్నిసార్లు చేశాను ఫోనా? సోమవారం ఎందుకు? నాకు ఇప్పుడే కావాలి. నేను వచ్చాను, నేను ఇక్కడ లేను. ఏమేం కాదు, నేను మంచిగుంటే మంచి, కానీ నన్ను నా జీవితం పాడు చేసావు నువ్వు. ఇంకొక మొగుళ్ళని ఎంతమంది మొగుళ్ళు వ్యవహారం చేస్తున్నావు, ఎంతమందిని ఇట్లా మోసం చేస్తున్నావు, ఎంతమంది కాపురాలు చేస్తున్నావు. ఇప్పుడు నేను రాలేదన్నావు ఇంట్లోకి, ఆడికి బలికిమంట నువ్వు ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు రాలేదన్నావు నువ్వు, ఇప్పుడు రాలేదన్నావు నువ్వు. నేను వినిపించేదా? నా బిడ్డలు ఉన్నా కానీ బెదిరించారు. కేసు పోలీసు వాళ్ళని కూడా తెచ్చుకొచ్చావు నువ్వు, అంతే. మాకెవరు లేరు. మీ అన్న ఎస్సీ అయితే దేనికి పోలీసు వాళ్ళని తీసుకు ఎన్ని లక్షలు ఇచ్చావు నాకు? నాకు ఇచ్చావా నాకు ఇచ్చావా డబ్బులు? ఎవరికి ఇచ్చినవా? నేను ఒప్పుకోలేదు. నాకు ఇచ్చావా నువ్వు డబ్బులు? ఎంత ఇచ్చావు నువ్వు? బెమ్మీ కాడు కాదు నాకు. ఇప్పుడు ఇటు మందలు ఎందుకు చెప్పు, లేకపోతే నేను కేసు పెడతా ఈరోజు పోయి. సోమవారం కాదు, నేను ఇప్పుడు వచ్చినాగా మాట్లాడు, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎంతమంది జీవితాలు తాడుకు, నువ్వు అమ్మాయిలు పిచ్చి కూడా ఉంది. ఇంకొక అమ్మాయిని మాట్లాడాను అన్నావు నువ్వు, అన్నవాలేదు. ఇప్పుడు అమ్మాయి కూడా మాట్లాడతా, అమ్మాయిని మాట్లాడమన్నావు నన్ను. నేను వంగపోయాక ఏందే సోమవారం నీకు ఫోన్ చేసి ఇప్పిస్తా. ఏమేమా వ్యవహారాలు చేస్తావు అప్పుడు? నేను ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇప్పించి నా సామాన్ నాకు దోలి అంతే, లేకపోతే నేను పోతా పోలీస్ స్టేషన్కి పోతా. కేసు పెట్టమంటావా? ఆల్రెడీ పెట్టొచ్చుందా? హలో, ఆల్రెడీ పెట్టున్నా నేను.